న్యాయస్థానాల్లో పోయి న్యాయస్థానాల ద్వారా సెటిల్ అవ్వాల్సిన అంశాలని వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీళ్ళే తీర్పులు ఇచ్చుకుంటూ వీరే తప్పిస్తూ వీరికి కావాల్సిన వారిని తప్పిస్తూ వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీరే చేస్తున్నారు. గతంలో నేను మొన్న చెప్పడం జరిగింది, పరకామణి కేసు. రవి కుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడితే వారిని నామమాత్రపు సెక్షన్తో నమోదు చేసి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వారి దగ్గర నుంచి స్వామివారి ఆస్తులు రాయించుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారే, అసలు మీకు ఆ అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నా. టీటీడీకి గతంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా ఏ ప్రక్రియను అనుసరించి చేశారో నేను వారిని అడుగుతున్నా. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఇది. పరకామణి 1 అప్పుడు అయిపోయింది, పరకామణి 2 ఈరోజు మొదలైంది. అసలు నేనైతే నివ్వెరపోతున్నాను. తిరుమలకు వచ్చినటువంటి భక్తులు తాము పోగొట్టుకున్నటువంటి విలువైన వస్తువులు, బంగారు కానీ, డబ్బు కానీ, ఆభరణాలు కానీ, ఫోన్లు కానీ పోగొట్టుకుంటే అవన్నీ విజిలెన్స్ వారు గుర్తించి భక్తులకు అందజేస్తారు. భక్తులు కానీ దాన్ని రాకపోతే ఒక 2-3 నెలల సమయం చూసి స్వామివారి హుండీలో సమర్పించేస్తారు. అది జరిగే ప్రక్రియ. కానీ తిరుమలలో 2023లో మిత్రులారు ఇది విజిలెన్స్ రిపోర్ట్, టీటీడీ ఇచ్చినట్టు విజిలెన్స్ రిపోర్ట్. ఇదేదో భానుప్రకాషో మిగతా ఇచ్చినటువంటి విజిలెన్స్ కాదు, టీటీడీ విజిలెన్స్, తిరుమల తిరుపతి దేవస్థానాల విజిలెన్స్ రిపోర్ట్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది మిత్రులారా. ఆయన ఖజానాకే రక్షణ లేదు గత ప్రభుత్వంలో. టు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ డేటెడ్ 13/6/2023, 13/6/2023. అప్పుడు ఎవరున్నారు? అప్పుడు అధికారులు ఎవరున్నారు? అప్పుడు టీటీడీ ధర్మనిరపేక్ష మండలి అధ్యక్షులు ఎవరున్నారు? ఈఓగా ఎవరున్నారు? ప్రభుత్వం ఎవరుంది? ది విజిలెన్స్ వింగ్ తిరుమల ఏ రిపోర్ట్ అగైన్స్ట్ కమాండ్ కంట్రోల్ స్టాఫ్ రిగార్డింగ్ దర్ మిస్ఆపరేషన్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. మిత్రులారా, submission of report regarding during the course of inquiry it was discovered that several members of the command control staff including VI Shivashankar, VI ante SI rank మిత్రులారా, Shivashankar, PSGs, HGs, vendors and AWPOs have been involved in the misuse of lost of articles and money belongs to the pilgrims. క్లీన్ ఫస్ట్ లైన్లో అర్థమైపోయింది. ఫస్ట్ లైన్లోనే మొత్తం స్టాఫ్ కొంతమంది కుమ్మక్కెయ్యి భక్తులు సమర్పించుంటే కానుకల్ని మిస్యూజ్ చేశారు, తమ సొంత అవసరాలకు వాడుకున్నారు. అసలు ఒక్కొక్క రిపోర్ట్ కానీ చదువుతా అంటే దాదాపు ఇది 50 పేజీలు ఉంది మిత్రులారా. దేర్ వాజ్ నో రికార్డ్ రిజిస్టర్స్ and they are misusing that articles, items, some given to the pilgrims, కొన్ని భక్తులకు ఇచ్చారు, and remaining one taken by the officer. అధికారులు తీసుకునేసారు మిత్రులారా. అక్కడ నుండి ఏం జరుగుతుంది కొండ మీద, ఏం జరిగింది కొండ మీద? అప్పుడు నుండి అధికారులు నిద్రపోతున్నారా? ఇంతంతా జరిగింది కదా. దీని ఫైనల్ రిపోర్ట్ చదువుతాను చూడండి. ది ఫైనల్ కంక్లూజను ఇంకోటి అనెక్స్లో నెంబర్ 9లో స్టోలన్ ఐటమ్స్ దట్ ఈస్ క్యాష్ వాజ్ యూజ్డ్ ఫర్ ఆఫీస్ స్టేషనరీ అంట. ఏందయ్యా ఇది? దొంగలిచ్చి డబ్బుని నువ్వు రికవరీ చేసి నీ ఆఫీస్ స్టేషనరీకి వాడుకుంటావా? ఏం కర్మయ్యా ఇది? టీటీడీ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో దొంగల డబ్బుతో స్టేషనరీ కొనుక్కుంటు నువ్వు సరే దొంగ తాపి దాని దారిపోయిన డబ్బుని ఆఫీసర్లు తీసుకొని స్టేషనరీకి వాడుకుంటారా? ఇదేడ న్యాయం అయ్యా? అందుకని అడుగుతున్నా, అసలు ఏం జరిగింది కొండ మీద? 5 ఏళ్ళలో పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలని ఎంతవరకు దోచుకోవాలో అంతవరకు దోచుకున్నారు మిత్రులు.